చచ్చే చివరి క్షణం వరకు కూడా మా అన్నయ్య మాటే వింటాను. మా అన్నయ్య వెనుకే ఉంటాను. మా అన్నయ్య అడుగుజాడలోనే నడుస్తాను. చూడండి సక్కుబాయి గారు, అందరూ విడిచి వెళ్ళినా ఆఖరికి మీ అమ్మాయి నన్ను విడిచి వెళ్ళాలనుకున్నా సరే నేను మాత్రం మా అన్నయ్యని విడిచిపెట్టి వెళ్ళను. ఇదే ఫైనల్. నమస్తే అమ్మా. ఎవరికి వెళ్ళమ్మా? పని మనిషినమ్మా, అమ్మగారు రమ్మన్నారు. అవునా, లోపలికి రా. అత్తయ్యా, అత్తయ్యా, అత్తయ్యా. ఏంటి భూమి? పని మనిషిని రమ్మన్నారట. నేనేం చెప్పలేదే. అయ్యో, ఈ అమ్మగారు కాదమ్మా, అదిగో ఆ అమ్మగారు. నమస్కారం అమ్మా. కారం కారం అది సరే గాని అయ్యగారు అన్నీ చెప్పి పంపించారా? చెప్పారమ్మా. ఇదిగో పని పిల్ల, ప్రస్తుతానికి మాకు సామాన్లన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ముందు ముందు ఈ ఇల్లు పట్టే అన్ని కొంటామనుకో, అందుకని ప్రస్తుతానికి నీ జీతం 3000 ఇస్తా, అది తీసుకో. తర్వాత తర్వాత పెంచుతాలే. అలాగేనమ్మా. సరే, ఈ రోజు ముహూర్తం చాలా బాగుంది. నా జంతికలు తిని నీకు ప్లేట్ ఇస్తా. పని మొదలుపెట్టు. సరేనమ్మా. రా 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 రా. ఏంటమ్మా భూమి ఇదంతా? ఏమైతే జరుగుతుందని భయపడ్డానో ప్రస్తుతం ఇంట్లో అదే జరుగుతోంది. ఇలాగే వదిలేస్తే ముందు ముందు ఎవరు ఎలా మారతారోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం కాదత్తయ్యా, మీరేం టెన్షన్ పడకండి, అన్నీ సర్దుకుంటాయి. అలా జరగాలంటే ఒకటే మార్గం ఉంది. ఆది సింధువులని దేవరాజ్ ఇంటికి పంపించావనుకో, ఎలాంటి సమస్యలు ఉండవు, అన్నీ సర్దుకుంటాయి. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? వాడు నా కొడుకు. అందర్నీ వదిలేసి ఎక్కడో పరాయి వాళ్ళ ఉండాల్సిన అవసరం వాడికేంటి? ఇక్కడ వాడి పరిస్థితి పరాయి వాడి కంటే అధ్వానంగా ఉంది. ప్లీజ్ అత్తయ్య, దయచేసి ఇంకోసారి అలా మాట్లాడకండి. తమ్ముడంటే అభికి ప్రాణం. వాడికేమైనా అయితే అభి విలవిలలాడిపోతాడు. ఆది జీవితంలో ఎదగాలి, గొప్పవాడవ్వాలి. అలా జరగాలంటే వాడికి బాధ్యతలు తెలిసి రావాలన్నదే అత్తయ్య అభి ఆలోచన. అందుకోసమే ఇదంతా చేస్తున్నాడు. అభి ఏం చేసినా ఆది మంచి కోసమే చేస్తాడు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏమైంది? ఏమైంది? ఏం లేదండి. అమ్మ టాబ్లెట్స్ వేసుకుందా? లేదండి. టైం అయింది, తీసుకెళ్లి టాబ్లెట్స్ వేయించు. అలాగే అత్తయ్య. మేడం, మిమ్మల్నే మేడం. నన్ను నన్ను మేడం అని పిలిచావా? పర్లేదు బాబు, నీ ఒక్కడికైనా నేను మేడంలాగా కనిపించాను. నీ మంచితనానికి చూసి ఈ జంతికలు పెట్టాలనుందయ్యా. చాలా తక్కువగా ఉన్నాయి, అందుకే పెట్టలేకపోతున్నాను. ఏమనుకోకే. అసలు ఇందుకు ఎవరయ్యా నువ్వు? సింధు మేడం గారికి దేవరాజ్ గారు కారు పంపించారండి. ఏమిటి? మా ధర్మరాజు మా కోసం కారు పంపించాడా? అలాగే అతను ఎంత మంచోడో. సింధు, అమ్మ సింధు, రావే. ఏంటమ్మా? మీ ధర్మరాజు మావయ్య మీకోసం కారు పంపించాడే. తీసుకో తీసుకో, కీసివయ్యా. ఇంకోసారి ఇలా ఏదైనా వస్తువుల్ని పంపిస్తే
స్పాట్లోనే తగలబెడతానని చెప్పు. వెళ్ళో. ఎందుకు తగలబెడతావురా? వాడంత ప్రేమగా పంపిస్తే తీసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? ప్లీజ్ నానమ్మ, మీరంటే నాకు చాలా గౌరవం. ఇప్పటిదాకా మీకు నేను ఎదురు చెప్పలేదు. దయచేసి నాకు నచ్చని విషయాల్లో ఒత్తిడి చేసి తొందరపడి ఒక మాట మాట్లాడే పరిస్థితి తీసుకురాకండి. అర్థం చేసుకోండి. ఆవిడ కాదు నాయనా, నువ్వు అర్థం చేసుకోవాలి. నా కూతురు అసలే కడుపుతో ఉంది. హాస్పిటల్కి ఆటోలో వెళ్ళలేక నానా యాతన పడతా ఉంది. అసలే ఎండలు మండిపోతున్నాయి. దాని బాధను అర్థం చేసుకో బాబు. చూడండి సక్కుబాయ్ గారు, నా భార్యను ఎలా తీసుకెళ్లాలో ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. సందు దొరికినప్పుడెల్లా ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ మాట్లాడకండి. అంత మంచిది కాదు. బాధని చెప్తూ ఉంటే బ్లాక్మెయిల్ అంటే ఏం చేస్తాను? దీని బాధ ఏంటో, ఆ బాధ ఏమిటో, నొప్పి ఏమిటో పడే వాళ్ళకి అర్థమవుతుంది. ఇదంతా లేనోళ్ళకి ఏం అర్థమవుతుంది? సక్కుబాయి గారు, మిమ్మల్ని నా సొంత తల్లిలాగా చూసుకున్నాను. హుందాగా ప్రవర్తించి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. అలా కాకుండా ఇంకొకసారి ఇలా దిగజారి మాట్లాడారనుకోండి. ప్లీజ్ వదిన, ఆవిడ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఆవిడ మాటలు నేను పట్టించుకోకండి. బాబు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళా. హలో, కార్లు మరీ ఎక్కువగా ఉన్నాయనుకో, ఏదైనా ట్రావెల్స్లో పెట్టుకోమని చెప్పు. నెల నెల ఎంతో కొంత అద్దె వస్తుంది. అంతేకాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దని చెప్పు. ఇంకో విషయం, కార్లతోటి కరెన్సీలతోటి అభిమనుషుల్ని కొనడం మార్చడం చాలా కష్టమని ఆ దేవరాజ్తో నేను చెప్పానని చెప్పు. సరేనా? బయలుదేరు. వెళ్ళో. నాలుకకు వీపుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. నోరు జారితే వీపు. అర్థమైందనుకుంటాను. అందుకని మీ నోటిని జంతికలు తినడానికి మాత్రమే ఉపయోగించుకుంటే అలాంటి పరిస్థితికి దూరంగా ఉండొచ్చు. భూమి, పదమ్మా. నోరు జారితే వీప్ పగులుతుందన్న డైలాగ్ కూడా ఎంత క్లాస్గా చెప్పాడో. ఆఫ్టర్ ఆల్ ఒక కారు ఇచ్చినా పోయావు కదా చెత్త వెధవ. ఎందుకు ఎందుకు పనికొస్తారు మీరు? అన్నా, ఏంటి ఏంటి? అది కాదన్నా, నువ్వు ఎంత చెప్పినా ఆదిబాబు వింటలేదు. అలాంటప్పుడు ఎందుకన్నా అంత ప్రేమ? ఏంటి ప్రేమ? ప్రేమ తొక్క. ప్రేమలు ఆప్యాయతలు అన్ని నాటకాలరా. ఏంటన్నా నువ్వు అనేది? అవునరా, ఈ ప్రేమంతా ఆ ఆదిగాడి మీద కాదు, ఆ అభిగాడి ఆస్తి మీద. ఆ అభిగాడికి కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అందులో సగం వాటా ఆదిగాడికి వస్తుంది. అందుకే ఆ ఆదిగాడిని ట్రాప్ చేసి వాడి ఆస్తిని నేను కొట్టేయాలని చూస్తున్నాను. కష్టపడి నేను సంపాదించుకున్నాను కాబట్టి ఆ ఆస్తి అంతా నాదే, ఎవ్వడికి చిల్లి గవ్వివ్వాల్సిన అవసరం లేదని ఆ అభిగాడు అంటాడు. కానీ ఒకడిని దత్తత తీసుకున్నప్పుడు, అందరూ ఉమ్మడిగా ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తిలో
అందరికీ వాటా ఉంటుందని చట్టం కూడా చెప్తోంది. అందుకే ఈ పాయింట్తో వాడి ఆస్తిని లాగేసుకోబోతున్నాను. అందుకని నగలు, కార్లు అని చిన్న చిన్న తాయిలాలు చూపించి ఆ ఆదిగాడికి వలవేయబోతున్నాను. కష్టం అన్నా, చాలా కష్టం. వాళ్ళు ప్రేమకు లొంగే మనుషులే తప్ప డబ్బుకు లొంగే మనుషులు కాదన్నా. పిచ్చోడా, ఈ లోకంలో తీపంటే ఇష్టపడని చీమ, డబ్బంటే వ్యామోహపడని మనిషి ఉండడ్రా. మనిషిని డబ్బు ఆడించినంతగా విధి కూడా ఆడించలేదురా. రామలక్ష్మణులా కలిసుండే వాళ్ళిద్దరినీ ఎలా విడగొట్టాలో ఆ అభిగాడికి అరణ్యవాసం చూపించి ఆదిగాడిని నా వైపు ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసురా. అందుకోసం అణుబాంబు లాంటి ఆయుధం ఒకటి నా దగ్గరుంది. ఏంటన్నా అది? సుభద్రా, ఏంటండి? సుభద్ర, నువ్వెప్పుడొచ్చావే? వీళ్ళెవరు? సుభద్ర, ఇదేనా రావడం? వచ్చే ముందు ఫోన్ చేసి రావచ్చు కదమ్మా. బావున్నారా అత్తయ్య? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేంటి? అసలు ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఆయన నన్ను కొట్టారు. అది వాడెప్పుడు చేసే పనే కదా. అందులో వింతే ఉంది, విడ్డూరమే ఉంది. ఉందత్తయ్యా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆది సింధుల పేర్ల మీద ఒక ఇల్లు పొలంతో పాటు కొన్ని ఆస్తులు కూడా రాశారు. అవునా? అమ్మో అమ్మో, కానీ అతని ధర్మరాజు అనుకున్నానమ్మా. అతను ధర్మరాజు కాదమ్మా, ధర్మాత్ముడు. సక్కు, నువ్వు నోరు మూసుకొని జంతికలు తిను. అది కాదు పిన్ని. నోరు ముయ్యమన్నానా? రాస్తే మంచిదే కదా సుభద్ర. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? ఆస్తి తాలూకు డాక్యుమెంట్లు వాళ్ళకిచ్చి మా ఇంట్లో ఉండేలా వాళ్ళిద్దరిని ఒప్పించి ఇంటికి తీసుకురమ్మన్నాడు. లేకపోతే నన్ను రావద్దన్నాడు. బాలేదానివమ్మా, ఇంత చిన్న విషయానికి ఎందుకంత పెద్ద పెద్ద నిర్ణయాలు? ఆ కాగితాలేదో ఇచ్చి వీళ్ళిద్దరిని తీసుకుపో. బంగారం, ఆ దస్తావేజులు తీసుకొని మీ ఆయన్ని బట్టల్ని సర్దుకొని మీ చిన్నత్తగారింటికి వెళ్ళు. సుభద్ర, అలా చూస్తావేమిటి? ఆ కాగితాలేదో ఇవ్వు. ఒక్క నిమిషం పిన్ని. ఎక్కడుంటాడో ఏమో గాని సరిగ్గా టైంకి వస్తాడు ఈ లక్ష్మణరావు. ఆస్తి ఇద్దరి పేరు మీద రాసినప్పుడు డాక్యుమెంట్లు ఇద్దరికి కలిపి ఇవ్వాలి గాని ఒక్కదానికే ఇస్తారేంటి పిన్ని? ఇవ్వండి పిన్ని. సడన్ గా మాట మారింది. కొంపదీసి మనిషి కూడా మారాడా ఏంటి? ఇవ్వండి. అదే నీకేమైనా పిచ్చా? ఆపో. కారు తీసుకొచ్చినప్పుడే క్లియర్గా చెప్పాను, ఇంకోసారి ఇలాంటి ఆశ చూపించి ఎరవేయాలని చూస్తే తగలబెట్టేస్తానని. అయినా మళ్ళీ పంపాడంటే ఏంటి ఉద్దేశం? మనల్ని బాగు చేయాలనే ఉద్దేశం. సింధు, ఏంటి చెప్పు? నెలకి 3 లక్షల జీతం వచ్చి ఉద్యోగం ఇస్తే చేయనన్నావు. ఇలా ఆస్తులు ఇస్తే తీసుకోనంటున్నావు. మరేం చేస్తావు? హోటల్లో కప్పులు కడుగుతూ జీవితాంతం నన్ను ఆ రూమ్లోనే పడేసి చంపేస్తావా? సింధు, నువ్విలా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు పెళ్లి రోజు అన్నయ్య ఆస్తంతా రాసిస్తే చించేసిందానివి. ఈ రోజు ఇలా ఆస్తి గురించి మాట్లాడుతున్నావంటే
నమ్మలేకపోతున్నాను సింధు. ఇలా ఆలోచించడానికి మాట్లాడడానికి కారణం ఉంది. జీవితంలో ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమస్యలొచ్చినా ఆదుకుంటారు, అండగా నిలబడతారు అనుకున్నాను. కాని మొన్న నిన్ను పోలీసులు తీసుకెళ్తుంటే అందరూ సినిమా చూసినట్టు చూశారే తప్ప ఎవరు ఏమీ చేయలేదు. మావయ్య గారి దయ వల్ల నువ్వు బయటకొచ్చావు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా ఒకవేళ నువ్వు జైలుకు వెళ్ళుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అది నా కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏం చేయాలి? ఒక్కొక్కరి మనస్తత్వం ఏంటో ఆ క్షణమే నాకు అర్థమైంది. అందుకే జీవితంలో జాగ్రత్త పడాలనుకున్నాను. అందుకని ఎవరో ఆస్తిస్తే దేహి అని తీసుకుంటావా? మరైతే ఈ ఆస్తిలోనే వాటా ఇవ్వమనాది. గతిలేని దానిలా కాకుండా నాకు ఈ ఇంట్లో బాధ్యతని ప్రాధాన్యతని ఇవ్వమను. చేతులు కట్టుకొని చేయి చాచేలా కాకుండా నా చేత్తో పెట్టే హక్కు నాకివ్వమను. లేదంటే మనం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం. సింధు, ఆది ఏంటి నీ ప్రాబ్లం? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి అన్నయ్య. చెప్పు, ఏంటి నీ సమస్య? ప్రాధాన్యత ఇమ్మని అడగడం అంటే బాధ్యత ఇమ్మని అడగడం. ₹1 సంపాదించి లాకర్లో దాచిపెట్టడం బాధ్యత అవుతుంది. దాచిపెట్టిన డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టడం పెత్తనం అవుతుంది. నువ్వు కోరుకుంటుంది పెత్తనం తప్ప బాధ్యత కాదు. ఇంట్లోంచి వెళ్ళిపోతానని బ్లాక్మెయిల్ చేయగానే వెళ్ళిపో అని చెప్పగలను. కానీ మీ చుట్టూ ఒక విషవాలయం ఉంది. మీ అమాయకత్వంతో ఎక్కడ అందులో ఇరుక్కుంటారో, ఎక్కడ జీవితాలను నాశనం చేసుకుంటారని ఆలోచిస్తున్నాను. అమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఎక్కువ టెన్షన్ పడితే ప్రాణానికే ప్రమాదం ఉందని అమ్మని గాజు బొమ్మలా చూసుకోమని డాక్టర్లు చెప్పారు. మీరు బయటికెళ్లి సమస్యల్లో పడితే అమ్మ టెన్షన్ పడుతుంది. అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నాను. చూడు, కష్టపడి జీవితంలో ఎదిగితే జీవితం విలువ తెలుస్తుంది. ఊరికే వచ్చే డబ్బులతో విలాసం చేస్తే చివరికి జీవితమే లేకుండా పోతుంది. ఇది తెలుసుకుంటే జీవితంలో బాగుపడతావు. నీకు ప్రాధాన్యత, సారీ, పెత్తనం కావాలి, అంతే కదా? సరే, తీసుకో.